ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏంటి ఏం కావాలి ఇప్పుడు నీకు? సుజాత బ్రోకర్. ఓకే బాయ్. ఆవిడ కాదండి సుజాత. నాకు కాదు కానీ ఒక పని చెయ్యి, ఇక్కడ ఎవరినైనా పిక్ చేసుకో, వాళ్ళు ఒక్కసారి నువ్వు పిలిచినట్టు పిలవమను, వస్తాదో లేదో చూద్దాం. ఏంటి అంతమంది అక్కడ చూడండి, రైట్ రైట్ రైట్, ఇలా రండి, టైం లేదు తొందరగా పిలవాలి. సూపర్ సూపర్, మీరు fantastic. మీరు చెప్పండి సుజాత అని. సుజాత ఇంకొద్దిగా వణుకు రావాలి, వణుకు. సుజాత 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 ఐ లవ్ యూ సుజాత, ఐ లవ్ యూ సుజాత. సార్ మీరు ఒకసారి స్టేజ్ మీద రండి సార్. ఒకసారి రండి, స్టేజ్ మీద రండి సార్. ఇంకెవరున్నారు ఇక్కడ బాబాయిలు? ఏంటి ఎంత మంది చేత పిలిపిస్తావా నువ్వు? అవి గూగుల్ వాయిస్ అనుకున్నావు, పిలిస్తే పలికిడే. నీ వాయిస్ కి ఎలా రియాక్ట్ అవ్వట్లేదు సుజాత, ఎలా వాయిస్ గా రియాక్ట్ అవ్వ చూద్దాం. ఎలా పిలవాలి ఒకసారి చెప్పు, ఆయన చెప్పు ఎలా పిలవాలో చెప్పు, కొంచెం రొమాంటిక్ గా పిలవని చెప్పు. రొమాంటిక్ అంటే ఇలాగనుకున్నారు, స్వీట్ గా ఉండాలి. సుజాత సుజాత ఐ లవ్ యూ సుజాత. చలిక్కు ఉందని తెలుసు, అంతగా వనక్కు హీట్ కూడా ఆన్ చేయరు. ఒకసారి సుజాత. సార్ మా నాన్న చూస్తున్నారు నాకు. అలా కాదు, ఒక్కసారి పిలిచే, నాన్న లేడనుకో. సుజాత సుజాత. ఒక్క నిమిషం మేడం, సారీ మేడం, తప్పైపోయింది. లేడీస్ కి అండర్స్టాండింగ్ ఉంటుంది. వేరే దేశం వచ్చారు కదా, మర్చిపోయారు. నేనే సుజాత, సరిగ్గా చూడండి. అయ్యి బాబు, మీరు ఇక్కడ యాంకరింగ్ చేయాలని డిసైడ్ అయ్యారు మేడం. మీరు జనరల్ గా యాంకరింగ్ చేసేది నేనేనండి ఇక్కడ. అలాగ వచ్చారు కాబట్టి మీ హస్బెండ్ వేరేంటిది మేడం? శిరీష్. శిరీష్. ఇప్పుడు శిరీష్ గాని శిరీష్ అని పిలవండి ఒకసారి. ఏమండి మేడం నమస్కారం, బాగున్నారా? బాగున్నాను, నువ్వెలా? నేను చాలా బాగున్నాను. ఇప్పుడు ఏం పిలుస్తారు ఇప్పుడు మీరు? సుజాత అక్క. మేడం ఇప్పుడు మీకు చాలా వినూత్నంగా, చాలా కొత్తగా ఒక వాయిస్ చేపిస్తాను. ఇప్పుడు నేను వేసిన గెటప్ లో గెటప్ తిప్పటి గెటప్ ఉంటుంది. మీ ముందు ఎవరైనా చేయగలుగుతారు? పక్కన చేయండి, ముందు వద్దు కానీ. తీసుకోండి, ఓకే పక్కకు చేయను, బట్ ఆయన డైలాగ్ చెప్తా. సుజాత మేము మర్జాత. ఈ సుజాతనే నేను చెప్పిన మోడ్యులేషన్ చెప్పండి, సింపుల్. చూడండి ఎలా పెట్టండి. సుజాత సుజాత. నేను వేసిన గెటప్ లో ఇంకోటి అనమాట, సుజాత అనే సేమ్. సుజాత ఎక్కడ ఉన్నావు సుజాత? సుజాత. మీకు ఇంకొక అద్భుతమైన గెటప్ అనమాట ఇది. సుజాత సుజాత. ఇలా చూడండి, కళ్ళు ఆల్మోస్ట్ పడిపోతానే క్యాచ్ పట్టుకోవాలి అన్నట్టు ఉండాలి. మా ఆయన పిల్లవన్నా మరి పట్టుకోవడానికి. కళ్ళు కొంచెం పెద్ద చేయండి, ఇంట్లో చేస్తారు చూసారు. అదే రెగ్యులర్ గా మీ ఆయన చూస్తారు కదా. ఒకసారి కళ్ళు పెద్ద చేయండి. చేశానండి. చేశారా? మీకు తెలియకుండా అందరూ తెలియాలి. అది ఏగా కరెక్ట్ గా మన చెవి దగ్గర వచ్చి సుజాత. దట్ వాజ్ ఆసమ్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అ లాట్. ఒకసారి మీ చైర్లో కూర్చుంటే కనుక. అండ్ ఇప్పుడు మిమిక్రీ అంటే గుర్తొచ్చింది, మీకు చిన్న ఐటమ్ చేసి పెడతాను. చాలా మంది మిమిక్రీ వాయిస్ చేస్తారు, బట్ కొంచెం కొత్తగా మనకి కార్ సౌండ్ ఎలా ఉంటాయి, సాఫ్ట్ రోడ్ మీద పెడితే అని వెళ్ళిపోతాయి. అది అప్ ఎక్కేటప్పుడు, కొండల మీద ఎక్కేటప్పుడు చిన్న రైస్ చేస్తుంది, చాలా కష్టంగా వెళ్తుంది. ఇదే కనుక యాక్టర్స్ లో ఫస్ట్ కైకాల సత్యనారాయణ గారు కారు వేసుకుని వెళ్తున్నారు, అది ఈజీగా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన కారు కొండ ఎక్కుతుంది, అండ్ నెక్స్ట్ ఏఎన్ఆర్ గారు వెళ్తున్నారు కారు, ఆయన కారు సాఫ్ట్ రోడ్ మీద. ఇప్పుడు కొండ మీద ఎక్కుతుందండి. ఇలా ఉంటది అనమాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ లాట్.